వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడానికి కారణం ఏంటంటే అదొక జియోపొలిటికల్ టూల్గా ఇరాన్ ఉపయోగించుకుంటుంది. ప్రత్యక్షంగా ఇజ్రాయిల్ని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇరాన్ ఈ జియోపొలిటికల్ టూల్ను ఉపయోగించింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయండి. ఎందుకంటే గ్లోబ్ మొత్తానికి ఒక 20% లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని అండ్ 20-25% క్రూడ్ ఆయిల్ని సపోర్ట్ అనేది అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్ అండి. ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇటువైపు ఏషియాకి వెళ్ళాలి అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని దాటుకొని వెళ్ళాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఒక 39 కిలోమీటర్ స్ట్రెచ్ అండి. ఇక్కడ 21 మైల్స్ ఉంటుందన్నమాట. ఇటువైపు పర్షియన్ గల్ఫ్, ఇటువైపు గల్ఫ్ ఆఫ్ ఓమన్ని కనెక్ట్ చేస్తూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది మధ్యలో ఉంటుంది. దీనికి నార్త్లో పైన ఇరాన్ ఉంటుంది, కింద సౌత్లో మీకు ఓమన్ ఉంటుంది. అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఒక 3 కిలోమీటర్స్ షిప్పింగ్ లేన్ ఉంటుందండి. సో దాన్ని ట్రాన్సిట్ ప్యాసేజ్ అంటారు. ఈ ట్రాన్సిట్ ప్యాసేజే ఉపయోగించుకుంటాయి షిప్స్ అన్నీ కూడా. ఇప్పుడు దాన్ని ఆ ట్రాన్సిట్ ప్యాసేజ్ని బ్లాక్ చేసింది. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఉన్నటువంటి ఆ ట్రాన్సిట్ ప్యాసేజ్ని ఇరాన్ బ్లాక్ చేసింది అనమాట. అందుకని ఇప్పుడు గ్లోబ్ మీద ప్రెజర్ వచ్చింది. ఆటోమేటిక్గా గ్లోబ్ మొత్తం యూఎస్ఏ, ఇజ్రాయెల్ మీద ప్రెజర్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు కనుక ఇది బ్లాక్ అయితే నంబర్ ఆఫ్ షిప్స్, క్రూడ్ ఆయిల్ షిప్స్ అన్ని ఇక్కడే ఆగిపోయినాయి. సో ఎకానమీ మీద ఎప్పుడైతే దెబ్బ పడుతుందో అన్ని కంట్రీస్ రియాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అది ఇరాన్ యొక్క జియో పొలిటికల్ టూల్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ట్రిక్కీ పాయింట్ ఉందండి. ఏంటంటే యాక్చువల్గా యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ. సో ఈ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ ప్రకారం ఒక ట్రాన్సిట్ ప్యాసేజ్ అనేది ఉంటుందన్నమాట. ఏంటి అనేది సింపుల్గా అర్థం చేసుకుంటే మనం మీరు ఒక కోస్టల్ ఏరియా తీసుకున్నారనుకోండి, ఒక తీర ప్రాంతం. ఆ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు కూడా ఉన్న వాటర్లో ఆ కంట్రీకి, ఆ తీర ప్రాంతం ఉన్న కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయండి. ఫిషింగ్ కానీ, రిసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, నేవీ ప్రెజెన్స్ కానీ ఇవన్నీ కూడా తన చేతుల్లోనే ఉంటుంది. ఆ 12 నాటికల్ మైల్స్ దాటి లోపలికి రావాలి అంటే ఈ కంట్రీ పర్మిషన్ తీసుకోవాలి, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా, షిప్స్ కానీ ఏదైనా. అలా కాకుండా 12 నాటికల్ మైల్స్ కాకుండా దీన్ని టెరిటోరియల్ వాటర్ అంటారు. అలా కాకుండా కోస్టల్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఈ టెరిటోరియల్ వాటర్లో ఉన్నది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ వాటర్స్ రూల్స్ కూడా ఉంటాయి. అంటే వేరే కంట్రీస్కి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉంటుంది. వాళ్ళ షిప్స్ వీళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళొచ్చు. 12 నాటికల్ మైల్స్ తర్వాత 200 నాటికల్ మైల్స్ లోపల వేరే షిప్స్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని కలిగి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు పైన ఇరాన్ ఉందండి. ఇది మొత్తం 21 మైల్స్. మరి ఇరాన్కి మనకి ఎంత 12 నాటికల్ మైల్స్ వరకు కూడా 12 నాటికల్ మైల్స్ వరకు ఇరాన్కి టెరిటోరియల్ వాటర్ అవుతుంది. ఓమన్కి 12 నాటికల్ మైల్స్ అవుతుంది. అప్పుడు 24 నాటికల్ మైల్స్ ఉండాలి. కానీ ఇక్కడ మొత్తం 21 మైల్సే ఉంది. సో నాటికల్ మైల్స్ ఇక్కడ మొత్తం 21 మైల్సే ఉంది. సో 21 మైల్సే ఉంది కాబట్టి ఓవర్లాప్ అయింది అనమాట. వీళ్ళ యొక్క టెరిటోరియల్ వాటర్స్ ఓవర్లాప్ అయినాయి. అలాంటి సందర్భాల్లో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ ఏం చెప్తుందంటే ట్రాన్సిట్ ప్యాసేజ్ ఒకదాన్ని ఏర్పాటు చేసి ఒక 3 కిలోమీటర్స్, ఈ రెండింటికి మధ్యలో ఒక 3 కిలోమీటర్స్ ట్రాన్సిట్ ప్యాసేజ్ ఏర్పాటు చేసి ఈ 3 కిలోమీటర్స్ అనేది ట్రాన్సిట్ ప్యాసేజ్ అవుతుంది. దీన్ని ట్రాన్సిట్ ప్యాసేజ్ డాక్ట్రిన్ అంటారనమాట. అయితే ఇరాన్ దీన్ని ఒప్పుకోలేదు, సైన్ చేయలేదు. ఓమన్ దీన్ని సైన్ చేసింది. అందుకనే ఇప్పుడు ఇరాన్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీకి వ్యతిరేకంగా ఈ ట్రాన్సిట్ ప్యాసేజ్ ని బ్లాకేట్ చేయడం జరిగింది.